ఇదిగో సూరమ్మ, నేను మగాని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ, ఆయన వాళ్ళ అన్నయ్య హరిబాబు. నమస్కారం. నమస్కారం అండి. బాబు, ఇదేనా రావడం? అవునమ్మా, హరి మా అమ్మ చెల్లి. నమస్కారం అండి. సరదాగా మీ ఊరు చూడ్డానికి వచ్చాం, అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట. సుధాకర్, మీ చెల్లి చాలా మెతకన్నావు, మాటగారే. స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు. అనుకోకుండా బయలుదేరమ్మా. ఎలా బయలుదేరితేనే? మంచి సమయానికి వచ్చారు. ఏమిటన్నయ్య? రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది. బలే బలే, పల్లెటూరు తిరణాలంటే నాకు చాలా ఇష్టం. రండి, స్నానాలు చేసి భోంచేద్దరు గాని. రా అమ్మా.